ఉపవాస ప్రార్థనలకు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీరు ఆసక్తిగా ఈ విధంగా ఈ మొట్టమొదటి కూడికలో రావడం. ఇది చాలా విలువైన సమయం. ఈరోజు రేపు ఆదివారం మధ్యాహ్నానికి ముగించబడతాయి ఉపవాస ప్రార్థనలు. ఆసక్తిగా మీరు చేరి వచ్చారు. ప్రభు ఆయన సన్నిధిలో ఉంటున్న మేళ్ళ చేత మిమ్మల్ని మీ కుటుంబాలని తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. ఈరోజు సాయంత్రం కూడా 6:30 గంటలకి సాయంత్రం మరలా 2వ ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. కాబట్టి సకాలంలో మీరు వచ్చి పాల్పొందండి. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వాక్యాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు యెహోవాకు మొరపెట్టిరి. మనము కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా ప్రభు దగ్గర మొరపెట్టడానికే మనం చేరి వచ్చాం. దేవుని ప్రజల జీవితాల్లో ఓ శ్రేష్టమైనటువంటి ఆత్మీయత ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ప్రార్థనే చాలా ముఖ్యమైన ఆత్మీయ కార్యం. ప్రార్థనకు మించింది ఏది కూడా లేదు. కాబట్టి ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కువగా ప్రార్థన చేయటానికి కోరుకున్నాం. ఇప్పటి వరకు గంటన్నర సేపు మనం ప్రార్థన చేసాం. ప్రార్థనలన్నిటికీ నిశ్చయముగా ప్రభు జవాబు అనుగ్రహించుదురుగాక. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థమైపోవు. అవి ఒక రోజున ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం, శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తాం. కనుకనే ఓ సర్టన్ టైం వచ్చినప్పుడు, ఓ సరైన సమయం వచ్చినప్పుడు ఆయా సమయాలలో దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ గ్రహించడానికి కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు చేసే కార్యాలు అవి కంటికి కనబడువు, చెవికి వినబడు, హృదయానికి అగోచరంగా ఉంటాయి. ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఆశ్చర్యపోయేటట్లు రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయుదురుగాక. దేవుని ప్రజలైన మనము ప్రతిసారి మొరపెడతాం. బైబిల్లో ఇప్పుడు చదివినట్లుగా ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు రాజు యొక్క బానిస బ్రతుకుల్లో నలిగిపోతూ ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో కన్నీళ్లు, దుఃఖము, వేదన, బాధ ఇవి వాళ్ళ జీవితాల్లో వెంటాడుతూ ఉన్నాయి. వాళ్ళు విడుదల పొందటానికి యెహోవా వైపు, దేవుని వైపు చూచి మొరపెట్టి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన ఆ నిబంధన నీవు జ్ఞాపకం చేసుకొని, ఏంటి ఆ నిబంధన అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని మీరు వాగ్దానం చేశారు కదా. ఇప్పుడు ఈ ఐగుప్తులో ప్రజలు నశించిపోతే, మేము నశించిపోతే, మరి నీవు చేసిన ఆ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చబడవు కదా. ప్రభు, ఒక్కసారి మా పితరులని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులని నీవు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడిపించు అని వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకొని ప్రార్థన చేశారు. వారు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి దేవుడు వారి యొక్క మొరని ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అంటే దేవునికి ఎంత ప్రేమ అంటే, ఒక్కసారి ఆకాశం వైపు చూచి యెహోవా అని మొరపెడితే చాలు, దేవుడు ప్రత్యక్షమై
ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా వారిని దర్శించి మాట్లాడుతూ ఉండేవాడు. అంత ప్రేమ కలిగిన వాడు. కనుకనే ఆనాడు వాళ్ళు మొరపెట్టినప్పుడు వారి మొర దేవుని వద్దకు చేరింది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని చూచాడు. వారి యందు లక్ష్యముంచెను అని మనం చదువుతూ ఉన్నాం. వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారిని విడుదల చేశాడు. మోషేను పంపించాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డారు. విడుదల చేయబడటానికి ముందుగా వాళ్ళు ఫరో రాజు వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. వాళ్ళని బాధ పెడుతూ వచ్చాడు. సరే, మిమ్మల్ని పంపిస్తానంటాడా? మరలా వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది, 10 రకములైనటువంటి తెగులు బాధ చేత ఫరో, ఐగుప్తు దేశంలో ఉంటున్న ఫరో, ఆ తర్వాత అక్కడున్న ఐగుప్తీయులు కూడా బాధ అనుభవించారు. ఒక్కొక్క బాధ కలిగినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజల్ని వదిలేస్తాను, పంపించేస్తానంటాడు. మరలా వాళ్ళని తన అధీనంలో ఉంచుకుంటాడు. ఏదైనా ఒక తెగులు బాధ వచ్చిందనుకోండి, మరలా మీరు వెళ్ళిపోండి, మీ దేవుని ఆరాధించండి అంటాడు. మరలా ఫరో యొక్క హృదయం కఠినమైపోయి మరలా ఐగుప్తు దేశానికి వాళ్ళని కఠినమైన బాధ పెట్టడానికి వాళ్ళ జీవితాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దేవుని ప్రజలైన మనము కూడా మొరపెడతాం. దేవుడు తన ప్రజలైన మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకవేళ మర్చిపోయి మరలా దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్నట్లయితే మరలా ఇబ్బందులు గుండానే ప్రభు నడిపిస్తూ ఉంటాడు. మరలా కొన్నిసార్లు కష్టాలు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మానవ జీవితాన్ని సుఖ దుఃఖములతో మనిషిని సృజించాలి. కష్టాలు వస్తాయి, సుఖము కూడా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడే ప్రభువా అని మొరపెట్టే ఆలోచన ఉంటుందండి. అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ప్రభువుని మర్చిపోతాం. అందుకే ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అని యోబు తన నోటి మాట చేత తెలియచేస్తాడు. మనం మొరపెడతాం, దేవుడు విడుదల చేస్తాడు. విడుదల పొందిన తర్వాత మరలా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి దేవునికి దూరం అవుతామా? అలాంటి మూమెంట్లో మరలా ఇంకొక బాధ, ఇబ్బంది, తద్వారా ప్రభులో మరలా నడిపించబడుతూ ఉంటాం. మీరు అర్థం చేసుకోండి, ప్రభువు నమ్మిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు ఒకవైపు ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నారు, మరొక వైపు కష్టాలు కూడా చూస్తూ ఉన్నారు. కానీ కష్టాల్లో మీరు తొట్టిల్లక ఇదిన వరకు మీరు నిలిచి ఉన్నారంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. కష్టాల్లో ప్రభువులందు నిలిచి ఉండడమే గొప్పతనం. ఆ మధ్య కరోనా వచ్చింది. చాలామంది ప్రశ్నలతో కూడిన ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, విమర్శించారు కూడా. దేవుడైతే ఈ తెగులు తప్పించవచ్చు కదా, దేవుడైతే మేలు చేయొచ్చు కదా అని. కానీ వాక్యంలో వ్రాయబడ్డట్టుగా అంత్యదినాల్లో, ప్రభు యొక్క రాకడ దినాల్లో అవి నెరవేర్చబడతాయి. అలాగని కీడు కలిగింది అని చెప్పి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోవటానికి అవకాశం లేదు. ఆ కీడు కలిగినా కూడా కీడులోనే ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎంతో ఆత్మీయంగా ప్రార్థనలు గడిపిన దేవుని ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మొరపెట్టారు. వాళ్ళ మొర దేవుడు ఆలకించి వారి యందు లక్ష్యముంచి వారిని చూచి మేలు చేస్తూ వచ్చాడు. కానీ ఫరో వాళ్ళని మరలా బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇశ్రాయేలు ప్రజలు మరలా మొరపెట్టి దేవుని యొద్ద నుండి సమాధానం పొందడం, ఇలా వాళ్ళ జీవితాల్లో తరచుగా జరుగుతూ వచ్చాయి. కానీ ప్రియమైన వర్లరా, ఫరో రాజు ఎంత కఠినంగా ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టినా కూడా దేవుడు వారి పక్షమై ఉండి ఆ ఐగుప్తులో నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడి దేవుని మందిరానికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాబోయే రోజుల్లో కూడా మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు వింటాడు, మేలు చేస్తాడు. మరలా ఇబ్బందులు సాతాను ద్వారా కలుగుతూనే ఉంటాయి. కానీ వాటి నుంచి నా దేవుడు మీకు విడుదల దయచేయుదురుగాక. లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు కాబట్టి ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
పోతూ ఉంటాయి, మరలా సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. వాటి నుంచి విడుదల దేవుని ప్రజలైన మనము ఎలా విడుదల పొందాలో కొన్ని లోతైన విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ప్రభు దగ్గర వారు మొరపెట్టారు, దేవుడు వారిని చూచాడు, లక్ష్యం ఉంచాడు. ఫరో వాళ్ళని బాధ పెడుతూ వచ్చాడు, మరలా విడుదల పొందుతూ బాధపడుతూ విడుదల అనుభవిస్తున్న సమయంలో వాక్యాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు రామశేషను పట్టణములను కట్టిరి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మీరు గమనించండి, అక్కడ ఫరో దేవుని ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడు. అక్కడ మీరు గమనించినట్లయితే వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయిస్తూ ఉన్నాడు. కొంతమంది అధికారులను నియమించి, బానిసలు అన్నప్పుడు బానిసగా ఉండటానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు, ఓ స్వతంత్రత రావాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బానిస బ్రతుకుల్లో నలిగిపోతున్న సమయంలో ఫరో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పడిన బాధ అది మామూలు బాధ కాదండి. ఇనుప కొలిమిలో వేయబడ్డట్టుగా ఈజిప్ట్లో పిరామిడ్స్ చూయించారు. ఈజిప్ట్లో యెరూషలేం యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పిరామిడ్స్ అని రాళ్ళతో అలా కుప్పగా పోసినట్టు ఒక పిరామిడ్స్ ఉన్నాయి. మరి అంతంత పెద్ద పెద్ద రాళ్ళతో పిరామిడ్స్ అలా గోపురంగా, లోపల సమాధులే అండర్గ్రౌండ్లో, కానీ ఆ పెద్ద పెద్ద రాళ్ళతో కుప్పగా ఈ పిరామిడ్స్ని ఎలా కట్టారు అని అడిగితే వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ వెట్టి సాకిరి వీళ్ళ ద్వారా చేయించారు ఐగుప్తీయులు. అంతటి శ్రమ, అంతటి బాధ ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద రాళ్ళు అండి. ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి అక్కడక్కడ పిరామిడ్స్ను నిర్మించారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు ఫరో వాళ్ళని వెట్టి సాకిరి చేయించి ఆ పనులన్నీ చేయించి బాధ పెడుతూ వచ్చాడు. ఆ బాధను తట్టుకోలేకనే ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, యెహోవా నీవు మమ్మల్ని ఈ వెట్టి సాకిరి నుంచి విడిపించు అని మొరపెట్టారు. ప్రేమిన వర్లారా, ఆత్మీయంగా క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఫరో వారిని పెట్టిన భారములు, వారిని శ్రమ పెడుతూ ఉన్నాడు. అధికారులను నియమించి వెట్టి పనుల చేత వాళ్ళు భారభరితమైనటువంటి వాళ్ళ జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో మనిషికి రకరకాల భారాలు ఉన్నాయి. కుటుంబ భారం ఉంది, పిల్లల భారాలు ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. గమనించండి, ఫరో వాళ్ళని భారభరితమైనటువంటి పనులు చేయించి భారాన్ని పెట్టి ఇబ్బంది కలగజేశాడు. ఆత్మీయంగా చెప్తున్నాను, సాతానుగాడు ఫరోవలే సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే రకరకాల భారాలు, ఆ భారాన్ని భరించలేని పరిస్థితుల్లో చాలామంది లోకంలో మరణానికి గురైపోతూ ఉన్నారు. కుటుంబ భారం ఉంది, పిల్లల భారము ఉంది, చింత, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని భారంగా ఉన్నా కూడా వాటిని జయించగలిగిన కృప దేవుని ప్రజలైన మనకు ప్రభు అనుగ్రహించుదురుగాక. భారాలు లోక సంబంధమైన మనుషులకు వాళ్ళకు వచ్చినప్పుడు వెంటనే మరణానికి గురైపోతూ ఉన్నారు. ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన రివాల్వర్తో తానే షూట్ చేసుకొని చనిపోయాడు. మరి అంత పెద్ద ఆఫీసర్కి ఏం భారం ఉంది, ఏం కష్టాలు ఉంటాయి, ఏం ఇబ్బందులు ఉంటాయి అని మనం అనుకుంటాం. మరి ఎందుకు అంతటి వ్యక్తి అలా చనిపోయాడు అని ఆలోచిస్తే అతనికి ఉన్న భారం, అతను చేస్తున్న డ్యూటీలో స్ట్రగల్స్, పై అధికారుల ద్వారా టార్చర్, ఈ భారాన్ని తట్టుకోలేక మరణమే శరణమని ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి.
కానీ దేవుని ప్రజలైన మనకు ఎన్ని భారాలు ఉన్నా కూడా మన యేసయ్య తొలగించి వేయుదురుగాక. అందుకే దేవుడు ఈ సంఘ సహవాసము, సేవకుల సహవాసము, ప్రార్థన వీటిని మనకు అనుగ్రహించాడు. మీకున్న భారాలన్నీ కూడా తీసివేయబడు నిమిత్తమై యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా కమెంట్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థనకు మీరు చేరి వచ్చారు. మీ భారాలన్నీ కూడా నా దేవుడు తీసివేయుదురుగాక. మీ భారాన్ని మీరే మోసుకుంటే ప్రయోజనం లేదు. భారాన్ని ఎక్కడ ప్రభు దగ్గర ఇంతవరకు మీరు కన్నీళ్లతో ప్రార్థన చేశారు. మీ భారమంతా ప్రభుతో మీరు చెప్పుకున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉన్నది. మీకు రాబోయే రోజుల్లో నెమ్మదిని నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. ప్రతిసారి మాటి మాటికి ప్రభు దగ్గరికి వచ్చుపోవచ్చు ఉండాలి దేవుని ప్రజలు. భారం తొలగిపోయింది అని చెప్పి పూర్తిగా మర్చిపోకూడదు, కానీ మరలా ఏదో ఒక భారం. అందుకే రెగ్యులర్గా దేవుని ప్రజలైన మనకు ఈ ప్రార్థన సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఆనాడు ఫరో వెట్టి పనుల చేత వారి మీద భారం పెట్టినప్పుడు ఆ భారం వాళ్ళ జీవితాల్లో ఎదురైన పరిస్థితుల్లో మొరపెట్టారు. మనమైతే భారం, మీ జీవితాల్లో కుటుంబ భారం, పిల్లల భారం, ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నప్పుడు ఆ భారం అంతా మీ మీదే, మీ నెత్తి మీద వేసుకొని కూర్చోమని దేవుడు చెప్పట్లేదు. కానీ మీ భారం తొలగిపోవాలంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడల్లా మీ ఆత్మకు విశ్రాంతి నా దేవుడు దయచేయుదురుగాక. సరే, ఆ విశ్రాంతి ఇచ్చాడు, ఇంకా నెమ్మదిగా ఉందామా అని అనుకుంటాం. దేవుడు ఇస్తాడు, కానీ రెగ్యులర్గా దేవుని సన్నిధికి మీరు వచ్చుచు పోవచ్చు ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినము. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, నా యొద్దకు రండి, అది నా దినము అని అంటాడు ప్రభు. మీ ఆత్మకు విశ్రాంతి కావాలి, మీ భారాలన్నీ పరిపూర్ణంగా తొలగించబడి నెమ్మదిని, విశ్రాంతిని మీరు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధికి మీరు వచ్చే తీరాలండి. అప్పుడే మీరు ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉండునట్లు నా దేవుడు సహాయం చేయనుగాక. వారు భారాన్ని భరించారు. సరే, వదిలేశాడా? వదలలేదు. మొదటి అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 16వ వాక్యం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకన్యుడని వారితో చెప్పెను. చూడండి, ఫరో సాతానుకు గుర్తై ఉండగా, సాతాను యొక్క పని ఏంటంటే వాడు భారాన్ని పెట్టే పని. భారం తొలగిపోవాలంటే మీరు దేవుని యొద్దకు మీరు వచ్చేదరుగాక. రెండవదిగా, ఫరో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో మీరు చూడండి. ఆనాడు ఇశ్రాయేలుల జనసంఖ్య పెరుగుతూ వచ్చింది, ఐగుప్తీయుల జనసంఖ్య తగ్గిపోతుంది. జనసంఖ్య తగ్గిపోతూ ఉంది, ఇశ్రాయేలుల జనసంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య సర్వేలో కూడా, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, పిల్లల్ని కానండి ఇద్దరిని అని. 2 కంటే ఎక్కువ పిల్లల్ని కానీ అన్నాడంట. కొంతమంది ఆడవాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అయ్యా పిల్లల్ని కానీ నువ్వు సాగుతావు వచ్చేది. ఎక్కడ గ్రామాల్లో చూసినా కూడా వృద్ధులు ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అంటే జనసంఖ్య పెరగాలి. చైనాలో కూడా మధ్య కరోనా సమయంలో చాలామంది లక్షల్లో ప్రజలు చనిపోయారు. పాపులేషన్, జనసంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆఫర్ ఇస్తూ ఉన్నారు జనసంఖ్య పెరగటానికి. ప్రియమైన వారలారా, ఆనాడు ఇశ్రాయేలుల జనసంఖ్య పెరుగుతుంది, ఐగుప్తీయుల జనసంఖ్య తగ్గిపోతుంది. దేశం, ప్రపంచం డెవలప్మెంట్ అవ్వటానికి, ఓ ప్రాంతం డెవలప్ అవ్వటానికి జనసంఖ్య పెరగాలి. మెన్ పవర్, మనిషి యొక్క మెన్ పవర్ అంటారు. ఆ మెన్ పవర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఈ ప్రాంతాల్లో. తద్వారా కరువు ఇవి రాకుండా మెన్ పవర్ని బట్టి మనుషులందరూ క్షేమంగా ఉండగలరు. కాబట్టి జనసంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికమైన ఒక ప్రయోజనము అని చెప్తూ ఉంటారు లోకరీతిగా.
కానీ ప్రియమైన వారలారా, ఆనాడు ఫరో కూడా ఏం చేశాడంటే, ఇశ్రాయేలుల జనసంఖ్య పెరుగుతుంది, ఐగుప్తీయుల సంఖ్య మన ప్రజల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి అతడు పెట్టే ఒక బాధ మీరు చూడండి. మంత్రస్వాములతో చెప్తూ ఉన్నారు, మీరు కాన్పు చేయటానికి కాన్పు పీటల మీద వెళ్ళినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల వారిని బ్రతకనీయుడి, మేల్ జనరేషన్ని కాపాడుకోండి అని. మేల్ జనరేషన్ని కాపాడకుండా ఆడుదైన ఎడలు చంపండి. ఆయా సందర్భాల్లో కొందరు అయ్యా 2 ఆడపిల్లలు, ఒక్క మగబిడ్డ కావాలి అంటారు. ఎందుకంటే జనరేషన్, వంశం పెరగాలి అని అంటారు. మంచిదే. ప్రియమైన వారలారా, ఆనాడు ఈ మగవాడైన ఎడల వాని చంపుడి, ఎందుకంటే ఇశ్రాయేలుల జనసంఖ్య పెరగకుండా ఇబ్బంది పెట్టుచూ ఉన్నాడు. కాబట్టి అక్కడ జరిగింది, రాజు చెప్పింది ఒకటి, కానీ వాళ్ళు చేసింది ఇంకొకటి. ఆ క్రింది వాక్యాలు మీరు చదువుకుంటూ వస్తే 20వ వాక్యములో ఆ మంత్రసానులు దేవునికి భయపడి, చూడండి, ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయక ప్రియమైన వారలారా, అక్కడ ఆ మాటలన్నీ కూడా మీరు చూడండి. 21వ వాక్యంలో ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ప్రియమైన వారలారా, ఆత్మీయంగా చెప్తాను, ఆడుదైన ఎడల చంపేయండి, మగవాడైన ఎడల బ్రతకనీయుడి. మగవాడిని చంపేసేయండి, ఆడపిల్లల్ని బ్రతకనీయుడి అంటాడు. ఆత్మీయంగా చెప్తున్నాను. మగబిడ్డ అన్నప్పుడు జై జీవితానికి గొరుతై ఉన్నది. హల్లెలూయా. ఆత్మీయంగా ఇవన్నీ కూడా కంపేర్ చేసి నేను క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి చెప్తున్నాను. ఆడుదైన ఎడల బ్రతకనీయండి, మగవాడైన ఎడల చంపివేయండి. ఫరో సాతానుడుగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుల సంఖ్య విస్తరించకుండా ఉండు నిమిత్తమై, ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకొని దేవుని మందిరంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు జయ జీవితాన్ని జీవించకుండా సాతానుగాడు ఇలాగే చెప్తూ ఉంటాడు, ఆడుదైన ఎడల బ్రతకనీయండి, మగ శిశువులందరినీ చంపివేయండి. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని ప్రజలైన మీరు బాప్తిసం తీసుకుంటారో ఆ రోజు నుండి మీరు జయ జీవితాన్ని జీవించగలరా లేదా అనటానికి ఒక పరీక్ష. మత్తయి సువార్త 4వ అధ్యాయములో నుండి మొదటి 10 వాక్యాలు మీరు గమనించండి, నేను మీకు తెలియచేస్తాను. అక్కడ యేసుక్రీస్తు వారు ముచ్చట బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం వచ్చి యోహాను గారి దగ్గర. వెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనైందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం వినబడింది. నెక్స్ట్ 40 రోజులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు వెంటనే సాతానుగాడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. చూడండి, సాతానుగాడు శోధిస్తూ మొదటి వాక్యం చూడండి, 4వ అధ్యాయం మొదటి వాక్యంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, చూడండి, మీరు గమనించండి, ఆత్మీయంగా చెప్తున్నాను. ఫరో మాటిమాటికి దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అయితే ఒకటి, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రేయర్ పవర్, ప్రార్థన శక్తి నీలో ఉన్నంత వరకు సాతానుడు ఏమీ చేయలేడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. వెట్టి సేకరి చేస్తున్న సమయంలో వాళ్ళు మొరపెట్టారు, దేవుడు విడుదల చేశారు. ఒకటి, మనము దేవుని ప్రజలైన మీరు సాతాను పెట్టే బాధల్లో నుంచి, భారములో నుండి విడుదల పొందటానికి ఒకటి, దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలి. హల్లెలూయా. రెండవది, మీరు వచ్చి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు జయ జీవితాన్ని జీవించకుండా సాతానుడు శోధనలు తెచ్చిపెడతాడు. మగ శిశువు అన్నప్పుడు జయ జీవితానికి గుర్తు. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఒక స్త్రీ చంద్రుడును, చూడండి, స్త్రీ జయించిన సంఘం. ఆత్మీయంగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మగ శిశువు అన్నప్పుడు జయ జీవితానికి గుర్తు. స్త్రీ సంఘం, జయించిన సంఘం, ఆమె మగ శిశువుని కన్నది. ఆత్మీయంగా అవన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి ఇలా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందే కొలది మీరు జయ జీవితాన్ని జీవిస్తూ ఉండగా సడన్గా యేసు ప్రభువునే శోధించిన వాడు మనల్ని శోధించడా? శోధిస్తాడు. ఆ మధ్య ఒక 10 మంది యవనస్తులు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళకి నేనే బాప్తిసం ఇచ్చాను. ఆ సహోదరులు అన్నా ఏదో శోధనలు వస్తున్నాయి అని అంటాడు. ఈ మాటే చెప్పాను. ఇప్పుడు అతను జయ జీవితాన్ని జీవిస్తూ పెళ్ళయింది, పిల్లలు అందరు మందిరానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. శోధనలు వస్తాయి ఆఫ్టర్ బ్యాప్టిజం. మీరు మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. యేసుక్రీస్తు వారిని సాతానుగాడు శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనే ఆ పాపాల ద్వారా శోధించినప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత వారిని జయించరి. అందుకే దేవుని ప్రజలైన మనం జయ జీవితాన్ని జీవించటానికి మీరు వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జయ జీవితాన్ని జీవించుదురుగాక. ఒకటి, దేవుని యొక్క మందిరానికి రావడం, వచ్చిన తర్వాత వాక్యాలు విని వాటి హృదయములు మీరు భద్రపరుచుకొని ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు సాతానుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఈ దినం వరకు ఎంతోమంది తొట్టిల్లిపోయారు. కానీ మన అడుగులని యేసయ్య ఆయన బండ మీద మన అడుగులని ప్రభు స్థిరపరచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. శోధిస్తాడు సాతానుడు. యేసన్న గారు చెప్పేవారు, లోకంలో ఉన్న వాళ్ళకంటే దేవుని బిడ్డలను ఎక్కువగా శోధిస్తాడట. కాబట్టి ఆ శోధనలకు గురి కాకుండా ఉండాలి అంటే దేవుని ప్రజలైన మీరు దేవుని మందిరానికి రావడం ఒకటి, దేవుని యొక్క వాక్యాలు చదివి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినట్లు అట్టి అభిషేకాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. అభిషేకం శక్తి, దేవుని యొక్క వాక్యం మీరు జయ జీవితాన్ని జీవించడానికి ఆయుధములుగా నా దేవుడు మీకు దయచేదురుగాక. సరే, ఫరో అంతవరకే వదిలేశాడా అని అంటే మరలా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఎక్సోడస్, నిర్గమకాండం 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. 5వ అధ్యాయం 9వ వాక్యం. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనేను. చూడండి, ఫరో వాళ్ళని ఏ విధంగా బాధ పెడుతున్నారో నేను క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి చెప్తూ ఉన్నాను, మీరు అర్థం చేసుకోండి. మాటి మాటికి వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సాతానుగాడు ఏమీ చేయలేడండి. ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. మూడోసారి కూడా ఫరో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. వెట్టి సేకరి చేయిస్తున్నాడా? అంతవరకు వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చేవాడు పనిచేయటానికి. కానీ అక్కడ మీరు చూడండి, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలను అని అబద్ధ మాటలు వారు లక్ష్య పెట్టకూడదని ఇంకా వాళ్ళని బాధ పెడుతున్నాడు. పని చేయిస్తున్నాడు, ఎక్కువగా పని చేయిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు గమనించినట్లయితే వాక్యం చెప్తుంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఫరో వాళ్ళని పనుల భారం పెడుతూ ఉన్నాడు. ఉదాహరణకి మీకు చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్తా మరియ ఉన్నారు. వాళ్ళ ఇద్దరిలో వాళ్ళ యొక్క క్యారెక్టర్, స్వభావాలు మీరు గమనించండి. మార్తా అనేకమైన పనులు పెట్టుకున్నట్టు చేత విచారపడుచు ఉంది.
మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉందండి. బోధ వింటూ ఉంది. పనుల భారం ఇది ఎవరు పెట్టేదంటే సాతానుడు. కొన్నిసార్లు అప్పుడప్పుడు అడుగుతాను, మీరు ఎందుకు ప్రేయర్కి రాలేదు, చర్చికి రాలేదండి. పని ఉందన్నా, ఉదయాన్నే లేచి గేదెలు తొలకపోవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు దోమాలి. మంచిదే, పనులు చచ్చేంత వరకు ఉంటాయి. ఉంటాయా ఉండవా చెప్పండి? ఉంటాయి. సరే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా అంటే పనులు ఉన్నాయి అంటారు. మంచిదే, పనులు. నేను ఏదో వేరే విధంగా మాట్లాడట్లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా కొందరు ఖాళీగా ఉంటారు, అయినా కూడా మందిరాన్ని రావడానికి ఇష్టపడరు, ప్రార్థనలు ఉండటానికి ఇష్టపడరు. ఆ సమయాన్ని సాతానుడు దొంగిలిస్తూ ఉంటాడు. మీరు పసిగట్టాలి. మందిరానికి రావాలనుకుంటారా, అప్పుడే చుట్టాలు వస్తారు. అప్పుడప్పుడు అంటున్నారు, అన్నయ్య చర్చికి వద్దాం అనుకున్నాం, చుట్టాలు వచ్చారు, మా ఆయన చేపలు తెచ్చాడు, దాన్ని తోముకుంటా కూర్చున్నాను. అయిపోయే టైం. ఒక 2 గంటల సమయం దేవునికి ఇవ్వాలని మీరు ఆసక్తి చూపుతారు. ఫరో సాతానుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని పని పెడతాడు. ఇంటి పనులు ఇవి ఉంటాయి చూడండి, పనుల భారం. అందుకే ఇక్కడ మార్తా మరియ వాళ్ళ యొక్క స్వభావాలు మీరు చూడండి. మార్తా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినాలని ఆసక్తి కాకుండా పని యేసుప్రభు వారు వచ్చారు, ఆయనకి ఏదైనా వండి పెడదాం, టీ బిస్కెట్లు ఇద్దాం, ఇవన్నీ ఓకే. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇస్తూ ఉన్నామో ఆలోచించండి. మరి అయితే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు విని, సరే టీ కాఫీ భోజనాల సంగతి తర్వాత కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇస్తున్నామో ఆలోచించండి. యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటుంది. యేసు ప్రభువు అంటారు 42వ వాక్యములో, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి, ఏది ఉత్తమమైనది ఒకసారి ఆలోచించండి. కాబట్టి పరిచర్య ముఖ్యమే, ప్రార్థన కూడా అంతకంటే ముఖ్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జీవితంలో ప్రార్థనకి మనం సమయాన్ని కేటాయించదుము గాక. దేవుని యొక్క వాక్యాలు వినటానికి మనం ఆయన సన్నిధిలో మరియవలే వేచి ఉందము గాక. సామెతలు వ్రాయబడి ఉంది, అనుదినము నా గడప యొద్ద నా ద్వారబంధముల యొద్ద కూర్చొని నా ఉపదేశము వినువారు ధన్యులు. మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన పాదముల యొద్ద కూర్చొని ప్రార్థించడం. రెండవది, దేవుని యొక్క మాటలు వినేవాళ్ళు ధన్యులు. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ ధన్యతని సాతానుగాడు ఏం చేస్తాడు? పోగొట్టాలని క్రియ చేస్తూ ఉంటాడు. ఏం వెళ్తావులే చర్చికి, ఏం వెళ్తావులే. ఆ మధ్య కరోనా టైంలో చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. నేను బాధపడేవాడిని. మందిరానికి అనుకూలతలు ఉన్న కరోనా వచ్చి వెళ్ళిపోయింది, అయినా కూడా బ్రదర్ ఎందుకు రాలేదు చర్చి కంటే, యూట్యూబ్ పెట్టుకున్నానన్నా అంటారు. ఒక ఇంటికి వెళ్తే ఒక ఆమె టీవీకి మొక్కుతుంది. టక్కున వెళ్ళి చూస్తే టీవీ దగ్గరికి వెళ్ళి ముసలమ్మ అలా మొక్కుతుంది. అమ్మా ఏంది టీవీకి మొక్కుతున్నామంటే, అయ్యా వాక్యం వస్తుంది, కరోనా అయిపోయింది కదా, పోయింది కదా, చర్చికి రావచ్చు. మరలా అదే అలవాటు పడి ప్రేమిన వర్లరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే సమయం ఉన్నప్పుడు ప్రభువుని మనం వెతికి రావాలి. ఒక సమయం వస్తుంది, అప్పుడు వెతికినా ఎవరు ఉండరు, ఏమీ ఉండవు. అది ఫ్యూచర్లో. అందుకే ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది, రాబోయే రోజుల్లో ఆహార విషయం వలన కలిగే ఒక కరువు కాదు, వాక్యం కరువును. ఆ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఆమోసు గ్రంథంలో రెఫరెన్స్ చెప్పండి, 8:13 చదవండి. ఇప్పుడు రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటం వలన వచ్చు క్షామము కాదు. అన్నపానాలు సమృద్ధిగా ఉంటాయి, ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, ఆ తర్వాత ఇడ్లీ కొట్లు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఈజీగా ఓ 10-20 రూపాయలు ఇచ్చి తినొచ్చు. ఆహారం వలన వచ్చే కొరత కాదు. నెక్స్ట్, యెహోవా మాట వినకపోవటం వలన వచ్చే కరువు. చూడండి, వినకపోవటం వలన వచ్చే కరువు ఎక్కడ వచ్చిందండి?
కరువు పాస్టర్ గారు, ఈ రేపలో ఎన్నో చర్చిలు ఉన్నాయి, ఎంతో పాస్టర్ గారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు, లైవ్లో వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అందరూ వాక్యం ఎక్కడ కరువు మీరు అనొచ్చు. కానీ ఆరోగ్యకరమైనటువంటి బోధ కరువగును. చూడండి, బోధలన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ ఆరోగ్యకరమైనటువంటి బోధ దొరకదండి. కానీ ఆరోగ్యకరమైన బోధ ఇదిగో ఈ హొసన్న మినిస్ట్రీకి వచ్చిన మీకు నా దేవుడు అనుగ్రహించుచూ ఉన్నారు. హల్లెలూయా. ఆరోగ్యకరమైన బోధ కరువగును. కాబట్టి ప్రియమైన వారలారా, రాబోయే రోజుల్లో వాక్యం కరువు అవ్వటానికి ముందుగానే వాక్యాన్ని మీరు ఎంతగా మీ హృదయంలో భద్రపరుచుకొని, ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం ఒక ఎవాంజలిస్ట్ చైనా ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతంలో వాక్యాలు చెప్పటానికి అవకాశం లేదు. సరే, క్రొత్తలో ఆ పాస్టర్ గారు వెళ్ళాడు చైనా ప్రాంతానికి. అక్కడ చెకింగ్ చేసే సమయంలో సూట్ కేసు తెరిచి చూస్తే బైబిల్ ఉన్నది. బైబిల్ని తీసి ఇసురుగొట్టాడు, నువ్వు మా దేశానికి ఈ బైబిల్ రాకూడదు అని. సరే, ఇప్పుడు బైబిల్ లేదు, ఏం చేయాలి? ఆయన ఏం చేశారంటే, మనసులో ఉన్న వాక్యాలు వాటన్నిటినీ మనసులోనే భద్రపరుచుకొని ఉన్నాడు కాబట్టి వాక్యాలు బైబిల్ లేకున్నా కూడా ఆ చైనా ప్రాంతంలో వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో వాక్యాలు ప్రకటిస్తూ ఉండగా ఆ చైనా ప్రాంతంలో సగానికి సగం ప్రజలు మారిపోయారండి. హల్లెలూయా. కాబట్టి వాక్యాలు మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు తగిన సమయంలో అవి మీ జీవితాలలో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ప్రియమైన వారలారా, మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను అని ఫరో ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఎక్కువ పని చేయిస్తూ ఉన్నాడు ఫరో. క్రొత్త నిబంధన కాలానికి మీకు టాలీ చేసి చెప్తున్నాను. మార్తా విస్తారమైన పనులు, విస్తారమైన పని 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 చేయడం తప్పని కాదు, పాపమని కాదు, కానీ పని చేసే సమయంలో పని చేయాలి, ప్రార్థనకు వచ్చే సమయంలో ప్రార్థనకు రావాలి. అయితే ప్రార్థనకి మీరెంత ప్రాముఖ్యతనిస్తారో, మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఫ్యూచర్లో ప్రేమిన వారలారా లోతుగా వాక్యాన్ని మీరు ధ్యానించి వాక్యాలు విని మీరు ఆ విధంగా నడిపించబడుతున్నారనుకోండి, మీరు భౌతికంగా సక్సెస్ అవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి. బైబిల్లో మీరు చదివి ధ్యానించే కొలది మీరు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ప్రతిదీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ వాక్యములో మీకు జవాబు నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ వ్యాపారంలో లేకపోతే ఒక ఉద్యోగంలో ప్రతి కోణంలో ఒక్కొక్క సమస్యలు ఎదుర్కొంటారు. వాటి నుంచి విడుదల పొందటానికి సాల్వేషన్ ఎక్కడుందంటే వాక్యంలోనే మీకు అనుగ్రహింపబడతాయి. అందుకే వాక్యాలు చదవాలి, ధ్యానించాలి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యములో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు. కాబట్టి ప్రభురాకడ సమీపిస్తున్న చివరి దినాల్లో ఒకటి ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, వీటిని ధ్యానించడానికి సమయం ఉన్నప్పుడల్లా మీరు వాటికి ప్రాముఖ్యతనిచ్చి చూడండి. సాతానుడు వాడు ఏమీ చేయలేడు. అయితే పనులు ఉన్నాయి, పనిచేసే సమయంలో పనిచేయండి. 16వ అధ్యాయం 3వ వాక్యంలో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అంటే పని చేయకుండా ఊరికే కూర్చోమని చెప్పట్లేదు. ఊరికే సోమరులా కూర్చో ప్రభు ఇస్తాడులే అని బైబిల్ చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లేదు. పనికి వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళాలి, దేవుని వెతికే సమయంలో దేవునికి వెతకాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెతకటానికి కూడా, ప్రభు ప్రార్థించడానికి కూడా సమయం ఇవ్వకుండా పని చేయండి అని ఎక్కువ పని చేపిస్తూ ఉన్నాడు. అంతవరకు వాళ్ళు పని చేయటానికి, ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన సరుకంతటిని తెచ్చిపెట్టేవాడు. కానీ ఎక్కువ పని చేయించి వాళ్ళని బాధ పెట్టాడు, దేవునితో ఉంటున్న సహవాసాన్ని దూరం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రేమిన వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించకుండా 24 గంటల సమయం, అప్పుడు మనం దేవునికి దశంభాగంగా ఎంత సమయాన్ని ఇవ్వాలి? 2 అవర్స్. యేసుక్రీస్తు వారు అంటారు, ఒక్క గడి అయినా మీరు మేలుకొని ప్రార్థించలేరా? కాబట్టి ప్రార్థించినప్పుడు, దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు ఇచ్చినప్పుడు ప్రతి శోధనలో నుండి నా దేవుడు తప్పించి కాపాడుదురుగాక. సాతానుగాడు మరలా శోధిస్తూనే వచ్చాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వాక్యాన్ని కూడా చూడండి.
నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వాక్యం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీరు వెళ్ళి బలి అర్పించుడని వారితో చెప్పాను. చూడండి, మాటిమాటికి ఫరో సాతాను వలె క్రియ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. వాటి నుంచి ఎలా మీరు విడుదల పొందాలో ఆత్మీయ కార్యాలు కూడా క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి చెప్తున్నాను. ఫరో యొక్క సాతాను యొక్క చేతుల్లో దేవుని ప్రజలైన మనం పడకుండా ఉండాలి అంటే, ఒకటి, ప్రార్థించాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇక్కడ మీరు చూడండి, ఫరో వారితో ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడి అని వారితో చెప్పాను. ఈ దేశములో, ఏ దేశములో? ఐగుప్తులో, ఈజిప్ట్లో, ఈ దేశంలో మీరు బలి అర్పించండి అంటాడు. కానీ మోషే అహరోనులను అంటారు, అట్లు చేయతగదు. చూడండి, మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇక్కడ మేము బలి అర్పించకూడదు, ఇక్కడ కాదు, కనాను దేశంలో దేవుడు చూపించిన స్థలంలో వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పించాలి అని అంటే, ఫరో అంటాడు, మీరు వెళ్ళండి, ఈ దేశంలో బలి అర్పించండి అంటాడు. ఒకసారి ఆలోచించండి, పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళండి, ఈ దేశంలో, ఇక్కడే, ఈ ప్రాంతంలోనే ఉండండి, వేరే వెళ్ళవద్దు అని. ప్రియమైన వారలారా, నూతన నిబంధన కాలానికి టాలీ చేసి చెప్తాను. ఇక్కడ మీరు బలి అర్పించండి, ఇక్కడే ఉండండి. మీరు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కొందరికి ఇక్కడ ఎక్కువగా బాబాయిల చర్చ్ అని, మామ చర్చ్ అని, చిన్నాన్న పెద్దనాన్న చర్చిలన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఆ మధ్య ఒక సహోదరి మందిరానికి వెళ్ళాలని రోడ్డు ఎక్కిందా, వాళ్ళ బాబాయ్ వచ్చాడు. బాబాయ్ పాస్టర్ అంట. మాయ్, నేను పాస్టర్ని కాదా, ఇక్కడ ఉండే చర్చి కాదా, నోరు మూసుకొని రా. లేదయ్యా, లేదు, నేను వసన్న చర్చికి వెళ్తానంటే, నోరు మూసుకో రా అని చెప్పేసి బతిమలో లాక్కుని వెళ్ళిపోయి మందిరంలో కూర్చోబెట్టాడట. వాళ్ళ బాబాయ్ పాస్టర్ ఆయన. ఇప్పుడు అది ఏ చర్చ్? ఇది బాబాయ్ చర్చ్ అనమాట. బాబాయ్ చర్చ్. ఆ సహోదరి అంటుంది, అన్నయ్య మందిరానికి రావాలని ఎంత ఆశపడి రోడ్డుకి వస్తానా, మా బాబాయ్ ఇక్కడ చర్చి లేదా, ఇక్కడ ప్రార్థన లేదా. దట్ ఈజ్ ఫరో స్పిరిట్. ఈ యొక్క ఫరో స్పిరిట్ అలాగే ఉంటుంది. ఇక్కడే ఉన్నాడా, అక్కడే ఉన్నాడా దేవుడు, ఇక్కడ లేడా? కానీ ప్రియమైన వారలారా, మీరు మీ సంతతి వాళ్ళు ఇక్కడ ఆశీర్వదించబడాలని సాక్షాత్తు ప్రభువే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని పిలవలే, నేను ఈ మధ్య వచ్చా, నాకేం తెలుసు. మీరు 2 నెలలు అయింది అంతే. నేను మీకు తెలియదు, మీరు ఒకరికొకరు ఎక్కడి నుంచో మీకు పరిచయాలు లేవు. కానీ చూడండి, ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాలు ఇలాగే ఉంటాయి. ఎక్కడెక్కడో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా, నన్ను కూడా ఇక్కడ మేము మన మధ్యలో ఈ విధంగా సమకూర్చబడ్డాము అంటే ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు మీ సంతతి వాళ్ళు, ఒకటి భౌతికంగా ఆశీర్వదించబడాలని, రెండవది ఆత్మీయ మేలులు పొందాలని ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, రాబోయే రోజుల్లో ఎంతమంది అడ్డగించినా కూడా మీరు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆత్మీయ మేలులు ఇక్కడ దాగి ఉంటాయి, ఆత్మీయ మేలులు దాగి ఉంటాయి. ఆ మధ్య ఎవరో అన్నారట, అక్కడ అంతమంది వస్తున్నారు, పాస్టర్ గారు ఏమైనా ఎత్తున్నారా? ఇచ్చాను ఏమన్నా? నేనేమి మీరే ఇచ్చిపోతున్నారు అనుకోండి. ప్రియమైన వారలారా, ప్రభువే మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇంకా మేత ఎక్కడైతే ఉంటుందో గొర్రెలు పరిగెత్తుకొని వస్తాయి. మేత లేకపోతే గొర్రెలు ఎక్కడ ఉంటాయా? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మేత సమృద్ధిగా ఉన్నది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. కనుక ఫరో ఏం చేస్తున్నాడు? సాతాను గాడు, నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే నీ దేవునికి బలి అర్పించు, ఇక్కడే ఈ ఊర్లోనే చర్చిలు లేవా, ఇక్కడ పాస్టర్లు లేరా అని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఫరో ఆత్మ అని మీరు ఎరిగి వారి కట్లలో నుండి మీరు ప్రతి వారం దేవుని సన్నిధికి మీరు ఖచ్చితంగా వచ్చేదరుగాక. ప్రియమైన వారలారా, ఫరో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడో మీరు చూడండి. మీరు వెళ్ళండి,
ఈ దేశంలో బలి అర్పించండి. ఈ ఐగుప్తులో బలి అర్పించడం కుదరదు, శపించబడిన పట్టణం. ఈ ప్రాంతంలో మేము కాదు, కనాన్ దేశంలో మేము దేవునికి బలి అర్పించాలి. ఎన్నో చర్చలు ఉన్నాయి, ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ మీరు మీ సంతతి వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చారు అని ఎరిగి మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. ప్రేమిన వారులారా, 8వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు చూడండి. మరలా ఫరో ఏం చెప్తున్నాడో. నిర్గమాకాండం 8వ అధ్యాయం 28వ వాక్యం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదును కానీ దూరము పోవద్దు. చూడండి ఎంత మాయలోడో. ఫరో ఓ ప్రార్థన, మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి అంటాడు. మాయలోడు, మహానగరములో మాయలోడు అంటాడు. చూడండి వెస్లన్ అట్లా మహానగరములో మాయలోడు అన్నట్టు మీరు వెళ్ళండి, ఇక్కడే బలి అర్పించండి అంటాడు. రెండవది, మీరు దూరం పోవద్దు. మళ్ళా అంటాడు, నా కొరకు మీరు వేడుకోనండి. ఎంత సింపతి చూపిస్తున్నాడో చూడండి. దూరము పోవద్దు అనే మాటకి అర్థం ఏంటో తెలుసున? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి వస్తూ ఆధ్యాత్మిక జీవితంలో లోతుకి, ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలో వెళ్ళటానికి సాతానుడు ఇష్టపడడు. మీరు దూరం పోవద్దు అంటాడు. మరలా నా కొరకు ప్రార్థన చేయుడి అని మాయమాటలు చెప్పి మాయలో పడవేలని క్రియ చేస్తాడు. కానీ యెహెజ్కేలుకు చూపిన ఆ దర్శనాన్ని మీరు చూడండి. 47వ అధ్యాయము 3వ వాక్యము నుండి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండ లోతుండెను. 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా మోకాళ్ళ లోతుండెను. ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. 1000 మూరలు కొలవగా చూడండి, నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబెడను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆత్మీయంగా యెహెజ్కేలుకు చూపిస్తున్న దర్శనం ఒక్కసారి ఆలోచించండి. లోలోతుకి యాజ్ అ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి యెహెజ్కేలుకి ఆ దర్శనాన్ని చూపించారు. ఈ మాటలకు అర్థం ఏంటంటే, స్టెప్ బై స్టెప్ ఆ దర్శనంలో నీళ్లు చీలమండల లోతు వచ్చాడు, ఆ తర్వాత మోకాళ్ళ లోతు వచ్చింది, మొలలోతు వచ్చింది, తర్వాత దాటలేనంత నది కనబడెను. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు, పేతురు నీ వలని లోతులోనికి వేయి. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వేగ విస్తారమైన చేపలు పేతురు పట్టాడు. ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మీ సర్వీస్ ఎంత అని అంటే మీరు చెప్తారు, 10 సంవత్సరాలండి పాస్టర్ గారు చర్చికి వస్తున్నాం. మేము 15 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి, 25 సంవత్సరాలండి. మంచిదేనండి. మరి స్పిరిచువాలిటీ ఆ మాటకు వస్తే మీరు ఎంతమంది ఏం చెప్పగలరు? ఆత్మీయత ఎంత ఉంది? ప్రియమైన వారలారా, సంవత్సరాలు జరిగే కొలది ఓ లోతైన అనుభవంలోనికి దేవుని ప్రజలైన మనము ఆత్మీయతలు ఎదగటానికి మనము అవకాశాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. లోతైన అనుభవంలోనికి వేరుపారి కొలసీలకు రాసిన పత్రికలో మీరు చూడండి, సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, దేవుని ప్రజలైన మీరు సంవత్సరాలు గడిచే కొలది దేవుని ప్రజలైన మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఎదగాలని ప్రభు కోరుకుంటున్నారంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించిన విధముగా, చూడండి, ఆయనందు వేరుపారిన వారై ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా మీరు అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు.
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని ప్రజలైన మీరు ఆత్మీయంగా ఆయన యందు వేరు పారిన వారై ఒక చెట్టును నాటుతాం. ఆ చెట్టు మీరు చూడండి, ఆ వేర్లు మట్టికి స్థిరపరచబడి లోలోతుకి అవి పాక్కుని అవి లోలోతుకి వెళ్ళే కొలది ఆ చెట్టుకి స్ట్రెంగ్త్, ఆ చెట్టుకి బలం. కాబట్టి అలాగే దేవుని ప్రజలైన మీరు క్రీస్తు యేసును మీరు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ప్రేమిన వారలారా, ఇంటి వలె కట్టబడొచ్చు. పౌలు గారు తెలియచేస్తారు. సంవత్సరాలు గడిచే కొలది మీ ప్రార్థనా జీవితం ఎంత, వాక్యానుసారంగా జీవించే జీవితం ఎంత, వీటిని కంపేర్ చేసుకుంటూ ఇంకా ప్రభు నేను భక్తిలో ఎదగాలి, ఇంకా నీతిలో పరిశుద్ధతలో ఎదగాలి అనే ఓ లోతైన అనుభవంలోనికి దేవుని ప్రజలైన మీరు వచ్చినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. ఓ నామకార్థపు స్థితిలో మనం వచ్చుచు పోవచ్చు ఉండకూడదు. అందుకే అంటారు, కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడం మేలు అంటారు. దేవుని ప్రజలైన మీరు ఎవరికి వాళ్ళే నా యొక్క ఆత్మీయత సంవత్సరం చివరిలోనికి వచ్చాం. ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో చేరి వచ్చిన మనల్ని పరిశీలించుకోవాలి. ప్రభు, నేను ఇంతవరకు మీ మార్గంలో నడిపించబడుతూ వచ్చాను, మరి నా యొక్క ఆత్మీయ స్థితిగతులు ఏంటి? నా ద్వారా కొంతమందిని నా సాక్ష్యాన్ని చెప్పి మార్చగలిగానా? నా ద్వారా కొంతమంది మేలు పొందారా? నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నానా అని ఎవరికి వాళ్ళే మీకు మీరే ఆలోచించి ఒకసారి పరిశీలించుకొని చూడండి. మీ యొక్క భక్తిని బట్టి, నీతిని బట్టి ఎంతమంది ఆశీర్వదించబడ్డారు, ఎంతమంది తోబుట్టువులు కానీ రక్త సంబంధికులు కానీ ఆశీర్వదించబడ్డారు, వాటిని పరిశీలించుకొని ఒకవేళ లేకపోతే ప్రభు, అందుకే అబ్రహాంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ సంతతిని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు నిన్ను బట్టి దేవుని ప్రజలైన మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడదురుగాక. నిన్ను బట్టి తోటి విశ్వాసులు సంఘమంతయు కూడా ఆశీర్వదించబడదురుగాక. నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు కూడా ఆశీర్వదించబడదురుగాక. నీలో ఉంటున్న స్పిరిచువాలిటీ, ఆత్మీయతను బట్టే దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేమైన వారలారా, యెహెజ్కేలు దర్శనాన్ని చూపించాడు. ఫరో అంటాడు, మీరు వెళ్ళండి, ఈ దేశంలో బలి అర్పించండి. ఫరో అన్న మాటకి మోషే, అహరోన్ అంటారు, ఈ దేశంలో కాదు, దేవుడు చూపించిన ఆ దేశంలో మేము బలర్పించాలి. సరే వెళ్ళండి, దూరం పోవద్దు అని అంటాడు. అంటే మీరు ఆత్మీయంగా ఇంక ఎదగవద్దు, మీరున్న స్థితిలోనే ఉండండి. అందుకే కొందరు బాప్తిసం పొందమంటే వాయిదాలు వేస్తారు. ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, గుడాల పండుగ వచ్చింది కానీ గుడాల పండుగ చేసుకుంటాం.